వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ నాయకుల మీద మద్యం కుంభకోణం ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలు తిప్పికొట్టడంలో కొంతమంది వైకాపా నేతలు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి విఫలమయ్యారని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇదే నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఆ మద్యం కుంభకోణం ద్వారా జరిగిందంటూ ఇప్పుడు వారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలను తిప్పికొట్టడంలో వైకాపా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి విఫలమయ్యారని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఈరోజు వార్నింగ్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? అవి ఆరోపణలు కాదు. లిక్కర్ కేసు ఏదైతే ఉందో అది ఆరోపణలు కాదు, నిజాలు. జరిగినది అది, వాస్తవాలే అవి. ఎందుకంటే పబ్లిక్ ఎవరు ఆలోచించినా కూడా ఎక్కడైనా సరే మనం డిజిటల్ పేమెంట్ అనేది జరిగేది. సో మద్యం విషయంలో ఎక్కడా కూడా అది జరగలేదు కదా. సో కామన్ పబ్లిక్ ఎక్కడైనా కూడా అనిపిస్తుంది 20 రూపాయలు ఎక్కడైనా బండి మీద, తోపుడు బండ్ల మీద కూడా దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు నేను చేసాను ఒప్పుకోరు కదా. వాళ్ళేంటి మనమైనా ఆరోపణలు వస్తున్నాయి, వస్తున్నటువంటి ఆరోపణలను మీరు ఎందుకు తిప్పుకోవట్లేకపోతున్నారు? అది నేను అనేది. పబ్లిక్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత ఏం చెప్పి మనం కన్విన్స్ చేయగలుగుతాం? అక్కడ పక్కా ఎవిడెన్స్ దొరుకుతున్నాయి. సో ఎవిడెన్స్ దొరికినప్పుడు ఈ సజ్జల కాదు కానివ్వండి, ఇంకా వాళ్ళ ఇంకా మేధావుల్ని తీసుకొచ్చి పెట్టినా అక్కడ లేదు, ఛాన్స్ లేదు. సరే మేబీ సజ్జల గారి విషయానికే వద్దాం. సరే ఆయన సీనియర్ జర్నలిస్ట్ పరంగా ఆయన సాక్షి నడుపుకోగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్లేస్ అనే స్థానానికి కూర్చోబెట్టుకున్నారు. ఆయన్ని కూర్చోబెట్టుకున్నారు. అక్కడ మనకు తెలుసు విజయసాయి రెడ్డి గారికి కాంపిటీషన్ గా తీసుకొచ్చి సజ్జల గారిని పెట్టుకున్నారు. సో అది దానికి ఎవరు కారకులు? భారతిరెడ్డి గారు. సో భారతిరెడ్డి గారికి ఆయన సజ్జల గారికి ఇంపార్టెన్స్ కల్పించారు. అంటే కేవలం మద్యం కుంభకోణంలోనే కాదు, ఇతర ఆరోపణలు కూడా వైకాపా నేతల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణల్ని ఎందుకు మీరు తిప్పికొట్టలేకపోతున్నారు? ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఆ తిప్పికొట్టడంలో ఎందుకు విఫలం చెందుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మరికొంతమంది వైసీపీ నేతలకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఏదైనా సరే ఒకటి మనం గట్టిగా వాదించాలి చేయాలంటే ఎక్కడో కొంచెం మనకు ఒక హోప్ అనేది ఉండాలి. మనం కొంచెమైనా వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. అవతల ఎక్కడో ఒక చోట చిన్న ఆధారం అనేది దొరకాలి. సో అలాంటిది ఎక్కడా లేదు. సో క్లియర్ కట్గా ఇది ఇన్ని వేల కోట్లు దొరికిన కేసు ఇది మద్యం కుంభకోణం. సో దీన్ని పక్క ఆధారాలు ఎవిడెన్స్ కనపడుతున్నాయి. సో దాని మూలన వాళ్ళు మనము చూస్తే గత 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకాల్లో ఇప్పటికి ఇంతమంది అరెస్ట్ అయినా సరే ఇవన్నీ కూడా పక్క ఆధారాలతో ఉన్నటివే కదా. సరే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళే చెప్తున్నారు నిజాలు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే నేను వచ్చి మీకు కోఆపరేట్ చేస్తానని చెప్తున్నాడు. ఆ సిట్టింగ్ లో కూర్చున్న వ్యక్తి అతను దానిలో భాగస్వామ్యం అయ్యాడు, నాది ఎంతో అంత పాత్ర ఉందనేది ఆయనే ఒప్పుకున్నారు. మా ఇంట్లోనే జరిగిందని ఇంక ఎవరు చెప్పాలి? సో వైవి సుబ్బారెడ్డి గారైనా సరే ఆయన ఎంతవరకు సో కన్విన్స్ చేయగలిగేటట్టు మనకి ఇలాంటివి ఉన్నాయి. సరే సోషల్ మీడియా నడుపుకోవటానికి ఒక టైంలో ఐపాక్ టీం ఉండేది. సో వాళ్ళ మూలాన్ని నడిపించారు. వాళ్ళని కొంచెం పక్కన పెట్టి సజ్జల భార్గవ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని పెట్టుకున్నారు. అంటే వైకాపాలోనే అంతర్గతంగా రాజకీయ రచ్చ మొదలైందని, కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదని, వ్యతిరేకిస్తున్నారని, ఆయన ఆధిపత్యం చూపించడం చాలామందికి నచ్చడం లేదని, ఇలా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి లీడర్షిప్నే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే. రేపు పొద్దున ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయనే నేను పార్టీని హ్యాండిల్ చేయగలుగుతాను అనే ఒక గట్టి నమ్మకంలో ఉన్నారు. సరే ఎట్లాగో విజయసాయి రెడ్డి గారిని సాగనంపేశారు, పంపించేశారు. దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకం లేదు. సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా జైలుకి వెళ్ళి ఉన్నారు. సో ఇక్కడ చూస్తే పెద్దిరెడ్డి గారు ఇంకా బిజీ అయిపోయారు.
వాళ్ళ కొడుకు జైల్లోకి వెళ్ళాడు, ఇంకా ఆ వర్క్ లో ఆయన బిజీ. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ నేనే అనేది ఆయన ఫుల్ గా ఫిక్స్ అయిపోయారు అక్కడ. ఎవరు? సో సజ్జల రామకృష్ణ గారు నేను నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో నేనే ఉంటాను అనేది. ఎందుకంటే ఫ్యామిలీ లేదు అంటే, ఫ్యామిలీ అంటే భారతిరెడ్డి గారు కాదు. సో భారతిరెడ్డి గారైనా రేపు పొద్దున సజ్జల గారి డైరెక్షనే ఇప్పుడు ఎట్లా ఉందో రేపు పొద్దున ఆ ప్లేస్ లో ఆవిడ ఉంటారు బొమ్మలాగా, కానీ నడిపించేది ఎవరు? సజ్జల గారే నడిపిస్తారు. సో ఇంకా ఏమైనా మాట్లాడగలగాలంటే విజయమ్మ గారా, షర్మిల గారా ఇట్లా చూసుకుంటే ఇంకెవరికి సమాధానం చెప్పాల్సింది పని లేదు, వాళ్ళు ఆల్రెడీ బయట వెళ్ళిపోయారు. సో ఆయన ప్లేస్ ని ఆయన స్థిరం చేసుకుంటున్నాడు అక్కడ. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆలోచిస్తున్నాడేమో. సో నేను జైలుకి వెళ్తే ఈయన ఎక్కడ పార్టీ కబ్జా చేస్తాడో, నా కుటుంబాన్ని నేను పక్కన పెట్టాను కదా, నా తల్లిని చెల్లినే పక్కన పెట్టాను కదా, సో ఈవిడ ఒక్కటే భారతిరెడ్డి గారు ఒక్కటే హ్యాండిల్ చేయగలుగుతుందా, సో ఆవిడ్ని ఏమైనా చేసి ఈయనే మొత్తం పార్టీని మొత్తం క్యాడర్ని అంతా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి మొత్తం ఆయన చేతిలో తీసుకుంటాడేమో. అందుకని ఇప్పుడు ఏమైనా జాగ్రత్త పడి, ఇప్పుడు ఎవరైనా సరే ఎట్లా రకంగా తల్లిని చెల్లిని ఈయన ఎలాగా మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన్ని మోసం చేసేదని సజ్జల గారు కూడా రెడీగా అయి ఉంటారు కదా. సో ఆ భయం ఆయనకి స్టార్ట్ అయ్యింది. అందుకే ఇప్పటి నుంచే ఆయన పక్కన పెట్టాలి అనే ఆలోచనలో స్టార్ట్ అయిపోయారు ఆయనకి. సో నువ్వు కౌంటర్ ఇవ్వట్లేదు, నువ్వు సరిగా మాట్లాడటం లేదు, అన్ని బ్లేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కూడా ఇప్పుడు ఎట్లాగైనా సరే ఆయనకే చుట్ట కడతారు, అంట కడతారు. సో ఆయన ఎంతో అంత తిన్నాడు కాబట్టి నీకు కూడా భాగస్వామ్యం ఉంది. సో ఎక్కువ మోతాదు జగన్మోహన్ రెడ్డి గారే తిన్నుంటారు లిక్కర్ స్కామ్ మొత్తం. సో వీళ్ళు ఎలా తలా కాస్త తిన్నారు. సో దానికి అన్నిటికీ నువ్వు తిన్నావు కదా, నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు, నువ్వేం పని చేస్తున్నావు అనేది క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరు నేను జైలుకి వెళ్ళిపోతే నా స్థానాన్ని ఎవరైనా కబ్జా చేస్తారా అనే ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే కనపడుతుంది ఇక్కడ. అందుకే ఆయన అసలు మీరు ఎదుర్కోవడంలో విఫలమయ్యారు అంటూ కొంతమంది నాయకుల్ని, అలాగే ఇటు పోతే సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారా? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఆయన భయం అంతా ఒక్కటే, రేపు లిక్కర్ స్కామ్లో అయితే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్లాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాం మిథున్ రెడ్డి గారు కానివ్వండి, వరుస పెట్టుకొని ముందేగా అరెస్ట్ అయిన వాళ్ళే కానివ్వండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు సింగపూర్ పర్యటనలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం లిక్కర్ కేసులో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? అంటే దొంగ అరెస్టులు చేస్తారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, నారా చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏమీ లేదే. సో ఆయనకి తెలుసు పరిపాలన ఎలా పరిపాలించాలనే తెలుసు, ఆయనకి అవగాహన ఉన్న సీఎం. అదే అంటారుగా కొత్త బిచ్చగాడికి పొద్దురగడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది, ఎందుకంటే కొత్తగా సీఎం అయ్యాక ఆయనకు ఆలోచనలు ఉండొచ్చు. సో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన తప్పు జరిగింది కాబట్టి ఎప్పుడైనా ఖండించాలన్నా ఆయన ఏమి వేరే దేశాలు వెళ్ళిపోయి ఈయన అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఆయనకి లేదు. నారా చంద్రబాబు ఏది ఉన్నా కూడా యాజ్ ఎ లీగల్ లా ప్రకారమే, సో న్యాయపరంగానే ఆ యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఇక్కడ ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఈ ఊర్లో ఉండను, నేను బయట దేశాలకు వెళ్ళిపోతాను, అప్పుడు మీరు ఆయన్ని అరెస్ట్ చేయండి అనేది అయితే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే లేదు. అలాంటి భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అలాంటివి ఏమీ అవసరమే లేదు. ఏది ఉన్నా ఆయన చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి ఇవి తీసుకోవాలి, యాక్షన్స్ తీసుకోవాలో అది ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, నమస్తే.